ఇయర్ అండి ఇండస్ట్రీలో యాక్చువల్లీ. సో బట్ నాది టెలివిజన్ బ్యాక్గ్రౌండ్. 2007లో ఐ స్టార్టెడ్ విత్ ఫిల్మ్స్. అప్పుడు బాంబే, సౌత్ ఇండియా మొత్తం తిరిగేసిన తర్వాత ఫైనలీ తెలుగు హ్యాపెండ్. మీలో ఎవరు కోటీశ్వరుడు ఎంతమందికి తెలుసో తెలీదు. సో యా, ఐ స్టార్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ విత్ దట్ తెలుగులో. సో కాంటెంట్తో టచ్ ఉంది, కాకపోతే సినిమాలు అనేది చిన్నప్పటి నుంచి చేయాలని ఒక కోరిక. మనకు నచ్చిన సినిమాలు చేయలేకపోతున్నామే అన్న ఫీలింగ్తో ప్రొడక్షన్ హౌస్ పెట్టానండి. సో మనం నమ్మిన సినిమాలు చేయాలి, మంచి సినిమాలతో అసోసియేట్ అవ్వాలి, మనం కూడా రాయాలి, చేయాలి అంటాను. రైటింగ్ కూడా అయితే ఇంట్రెస్ట్ ఉంది. నేను ఐ ఆల్వేస్ రిటర్న్ అండి. ఐ రైట్ అండ్ డైరెక్ట్. అండ్ పీపుల్ అంటే సర్ప్రైజ్ ఏంటంటే లుక్ లైక్ ఏ సింపుల్ ఫిలిం ట్రైలర్ చూస్తుంటే, బట్ సీజీ అంటున్నారు, విఎఫ్ఎక్స్ అంటున్నారు, వరల్డ్ క్లాస్ అంటున్నారు. సో వాట్ ఈస్ దట్ ఇన్ ద ఫిల్మ్? సో మన డైరెక్టర్ చాలా యూజువల్లీ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే డోంట్ ప్రామిస్ అబౌట్ విఎఫ్ఎక్స్ అది కదా. యు ఆర్ మేకింగ్ బిగ్ క్లెయిమ్స్ ఆల్సో, వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్. సో ఎందుకు క్లెయిమ్ అంటే లైక్ విజయశేఖర్ గారు, సంపత్ గారు అండ్ సురేష్ గారు చెప్పినట్టు ఫస్ట్ చిన్నగానే ఆలోచించిన సినిమా, కాకపోతే పెద్ద కాన్సెప్ట్. ఆ పెద్ద కాన్సెప్ట్కి మనం ఎంతవరకు మీట్ ఇవ్వగలం అనే వరకు చూసుకున్నాం. కానీ ఒక క్రియేటివ్ పర్సన్ ఉంటాడు కదండి హార్ట్లో, వాడు సాటిస్ఫై అవ్వలేదు ఆ క్రియేటివ్ అవుట్పుట్ చూసిన తర్వాత. అండ్ దిస్ పర్సన్ బిసైడ్ మీ నాని, ఈయన ఏది చిన్నగా ఆలోచించాడండి. సో చిన్న సినిమా అయినా సరే ఐ థింక్ ద ప్రామిస్ కమ్స్ ఫ్రమ్ నాట్ టేకింగ్ ఆడియన్స్ లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత నాకు ఈ టికెట్ డబ్బులకి వారం రోజులు కూరగాయలు ఇంటికి వచ్చేవే, అరే నేను వేస్ట్ చేసుకున్న డబ్బులు, లేదా ఈ డబ్బులు కూడా ఉండుంటే ఫెస్టివల్ టైంలో మేమందరం ఎంజాయ్ చేసేవాళ్ళమే ఫ్యామిలీతో, ఈ సినిమాకి వచ్చి వేస్ట్ అయిపోయింది, ఆ ఫీలింగ్స్ వాళ్ళకి రాకుండా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి కేవలం ఇది ఓటీటీ వాచ్ కాదు, చిన్నవాళ్ళతో అయినా సరే మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుందన్న ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాత్రమే అందరం ఏదో బొట్టు బొట్టు కలిసి సముద్రం అయినట్టు వన్ ఆఫ్టర్ ది అదర్ వి ఆల్ కేమ్ ఇన్, పూల్డ్ ఇన్ టుగెదర్ అండ్ యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్. బట్ దిస్ పర్సన్స్ విజన్ అండి, మొండి పట్టుదల. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, ఆబ్వియస్లీ దే కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇది. 2-3 years నుంచి ఇబ్బందులు పడుతున్నారు, టోటలీ ఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. అసలు జనరల్గా ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ సినిమా తీయాలి అని అనుకునే వాళ్ళకి అసలు ఎంత సినిమాకి ఎంత ఖర్చు చేయాలి అంటే డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఎంత చేస్తుంది, అసలు ఏంటి ఛాలెంజెస్ అనేది ఇండిపెండెంట్ ఫిల్మ్? అసలు 2022లో స్టార్ట్ అయింది సార్ ఇది. 22లో స్టార్ట్ అయినప్పుడు మేము ఏమనుకుంటే ఒక 1 yearలో లెట్స్ ర్యాప్ అప్ ద షూట్. ఎందుకంటే మాకు తెలుసు ముందే సీజీ ఇట్ విల్ టేక్ టైమ్, ఆల్మోస్ట్ 14 months అనమాట టైం టు అచీవ్ దట్ అవుట్పుట్. కానీ ప్రాబ్లీ ఏమైందంటే మధ్యలో నాకు చిన్న హెడ్ ఇంజరీ యాక్సిడెంట్ అయ్యి ఒక 6 months డిలే దానివల్ల అయింది. సో అది మా డైరెక్టర్ ఇప్పటికీ ఇంకా డేలో కూర్చొని చేస్తున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో మ్యూజిక్ దగ్గర ఉన్నారు. సో ఎవరు లేరు, ఓకే ప్రొడ్యూసర్స్ అండ్ మేమందరం యాక్టర్స్తో కూర్చుందాం అని చెప్పేసి ఈ ఈ సెషన్ పెట్టుకుందాం అనుకున్నాం టు ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్. సో ఫర్ యువర్ క్వశ్చన్ ఎంత అయింది అనేది అంటే ఏంటంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే నేను అష్టాచమ్మ దగ్గర నుంచి ఉన్నా, ఇక్కడ అష్టాచమ్మ దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కడ కూడా ఏంటంటే మీకు ఒక సాంగ్కి డాన్సర్స్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ అంటే ఒక సెలబ్రేషన్ మోడ్లో ఉండాలనేదే టార్గెట్ అన్నమాట. మీరు ఇప్పుడు మన ట్రైలర్లో చూస్తే ఇది ఎక్కడ కూడా ఫ్రేమ్ ఖాళీగా కానీ లేకపోతే ఫుల్ అదేదో గ్రాండ్నెస్ చూపించుకోవడానికి చేసిందని కాదు, టు ఎంటర్టైన్ పీపుల్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అనమాట. ఎందుకు అయ్యింది అంటే నేను చెప్తా, సీజీ బిల్ ఎక్కువైందని చెప్తాను మీకు. సో బేసికల్లీ ఏంటి, ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ ఏమైనా వస్తే సీజీ ముందే ఫుల్ ప్లాన్డ్గా నీట్గా రాసుకొని వస్తే ఇంకొంచెం క్లియర్గా ఉండేది అంతే. లేదండి, నేను అడిగిన క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు మీరు. ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయాలంటే అసలు ఎంత డబ్బులు పట్టుకుని రావాలి? ఇండిపెండెంట్ ఫిల్మ్ అవుట్ చేయాలంటే మినిమం గ్యారంటీ ఒక 3 to 5 ఉండాలండి, మినిమం 3. ఓకే, ఎలా 3 years పట్టుకుని ఉండాలంటే? 3 years పట్టుకుని ఉండాలంటే ఇంకంతే. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాని గారు, హాయ్ సార్. అంటే మీరు సుకుమార్ గారితో కూడా వర్క్ చేశారు. అవును. అండ్ సుకుమార్ గారి ఇంటి పేరు మీ ఇంటి పేరు ఒకటే. సో ఏంటి సార్ రిలేషన్ ఏంటి? రిలేషన్ లేదండి, సర్నేమ్ లింక్.
సర్నేమ్ లింక్ అంటే ఇంక అంతే తెలీదు. ఎక్కడో ఎక్కడో దూరంగా ఉంది, ఇక్కడ కలిపిందంటే సినిమా కలిపింది. ఇప్పుడు ఆయన ఆర్య నేను అక్కడ విజయవాడలో 10th క్లాస్ చదువుతున్నప్పుడు చూసుంటాను నేను. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు సినిమాలోకి వద్దామని. అంటే ఈ ట్రైలర్ ఇదంతా చూస్తుంటే మనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అలాంటి కైండ్ ఆఫ్లో ఎక్కువగా అనిపిస్తుంది. సో చూసుకుంటే మళ్ళీ చిన్న బేబీ ఫ్లేవర్ కూడా యాడ్ అయినట్టుంది. అంటే ఏంటి సార్ అన్నీ కొన్ని యాడ్ ఇన్స్ కల్పించారా లేకపోతే ఏంటి స్టోరీ రిలేటెడ్? లేదండి, కథే ఫుల్ స్టోరీ అలాగా. కానీ మీకు ఒక ట్రైలర్ చూసినప్పుడు కానీ ఏదన్నా ఒక ఆ సినిమా అలా కానీ మీరు ఉంది కనిపించింది అంటున్నారు కానీ బా అలాగే ఉంది అనట్లా. ఆ ఒక్కదానికోసం అనమాట థియేటర్కి రావాల్సిందే. అసలు ఏముంది లోపల అంటే ఏంటి, ఏ ఫ్లేవర్లో ఉంది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లా లేకపోతే బేబీయా లేకపోతే సరికొత్త సినిమానా అనేది థియేటర్లో చూద్దాం. ప్రణవ్ కౌశిక్. హాయ్ సార్. మీరు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది మీకు, బట్ అనుకోకుండా సింగింగ్ అయ్యి ఆ వేలో వచ్చి సింగర్ అయ్యి కొంచెం మీకంటూ ఒక చిన్న ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకొని లైక్ ఒక ఎమోషనల్ వీడియో ఏదో ఉంటుంది మీది, అది బాగా రీచ్ అయింది ఆడియన్స్కి అప్పట్లో ఆ షోలో సంథింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్లో ఆడియన్స్లోకి వెళ్తుంటే ఆ రిసీవింగ్ ఎలా ఉంది ఇప్పుడు మీకంటూ? అంటే మీ సింగింగ్ టాలెంట్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది కదా. యా అండి, అంటే యాక్చువల్లీ ఇందులో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టు నేను నటుడు అవుదాం అనుకున్నా, కానీ గాయకుడిలా పరిచయం అయ్యాను జనాలకి. సో అది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్. అది నేను ఒక రకంగా చూసుకుంటే ఒక బాత్రూమ్ సింగర్ని, అంటే చాలా ప్యాషనెట్ సింగర్ని, చాలా ప్యాషనెట్ ఆర్ట్స్ పర్సన్ని. సో నాకు అన్ని డిపార్ట్మెంట్స్ 24 క్రాఫ్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో అది ఎప్పటి నుంచో నా మైండ్లో ఉండింది, బట్ మెయిన్గా నటుడు అవుదామని వచ్చాను. బట్ లక్కీగా సరిగమప ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను, దాని ద్వారా వచ్చాను. అండ్ ఏమో అసలు అన్ఎక్స్పెక్టెడ్, వాళ్ళని ప్రేమించినంతగా ఏమో ఐ డోంట్ నో, నా లైఫ్లో ఎప్పుడు అంత ప్రేమ చూడలేదు నేను. అండ్ సింగింగ్కే కాదండి, చాలా ఆదరించారు, అంటే వేరే రకంగా కూడా. సో ఇప్పుడు కూడా నాకు చాలా కామెంట్స్ గుర్తుంటాయి. ఒకసారి రాజమండ్రికి వెళ్ళాము మేము ప్రమోషన్స్కి. అక్కడ మా తమ్ముళ్ళలా ఉన్నారు మీరు, మా కొడుకులా అనిపిస్తున్నారు, అండ్ చాలా చాలా మంచిగా చూసుకున్నారు నన్ను అక్కడ. సో సింగింగే కాదు, ఒక మనిషిగా నచ్చాను వాళ్ళకి. సో దానికి నేను చాలా థ్యాంక్ఫుల్. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ సినిమా వస్తుంది. సో అదే ప్రేమ ఏదైతే నాకు సింగింగ్ చూపించారో, ఏదైతే మామూలుగా నేను కలిసినప్పుడు ఒక వ్యక్తిగా చూపించారో, ఇప్పుడు ఒక నటుడిగా కూడా నాకు అదే ప్రేమ దక్కుతుందని అనిపిస్తుంది నాకు పర్సనల్గా. అండ్ ఇప్పుడు కూడా చాలా రెస్పాన్స్ చాలా బాగుంది, కామెంట్స్కి అందరు వెయిట్ చేస్తున్నారు. అంటే ఎవరు నన్ను స్టెరియో టైప్ అయితే చేయలేదు, అంటే కొంతమంది ఉన్నారు, బట్ నన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా ఎదురు చూస్తున్నారు సినిమాకు. సో యా, ఆల్ ద బెస్ట్ అండి, నా డెబ్యూ ఫిలిం సక్సెస్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. నాని గారు, ఇందాక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, స్టోరీ అంతా ఓకే, క్లైమాక్స్ బాగుంటే ఇది హిట్ అన్నట్టు ఆ డైలాగ్ ఏదో ఉంది, లైక్ డైరెక్టర్తో చెప్పించారు ఆ డైలాగ్. ఏంటి క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాకి? పతంగ్ కాంపిటీషన్ మీద ఇంకే లైక్ ఏదైనా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కానీ ఏమైనా ఉండబోతుంది క్లైమాక్స్? క్లైమాక్సే సర్ప్రైజ్ సార్. అంటే ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ రష్, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం రగ్బీ చూసాం, ఐడియా ఉంది కదా, అలాంటి ఎంటర్టైన్మెంట్ రష్ ఇద్దాం అనేది ఐడియా అనమాట. సో క్లైమాక్స్ ఏంటంటే నాన్ స్టాప్ ఒక 40 minutes ప్లే ఉంటుంది స్టేడియంలో. అసలు ఆ కైట్స్తో ఎలా అవుతుంది? ఇప్పుడు జనరల్ ఏంటంటే రిఫరెన్స్ లేదనమాట మనకి. ఇప్పుడు కైట్స్తో నేను అంత గేమ్ చూపించి బయట పైన ఆకాశంలో చూపించి మా డైరెక్టర్ రాసుకోవడం ఏముంది, చాలా ఈజీ. ఇప్పుడు 2 కైట్లు నేను తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక హీరో వర్సెస్ విలన్ కొట్టుకున్నట్టు కొట్టుకోవాలి. అంటే కింద జరిగే ఫైట్ పైన జరగాలి. అదే ఇట్ టుక్ సో మచ్ టైం అనమాట. యాక్చువల్లీ హైదరాబాద్లో సంక్రాంతి అంటే పతంగ్ కైట్స్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ ఒకప్పుడు అసలు ఒక వన్ మంత్ నుంచి అలా స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు కొంచెం తగ్గింది. హోప్ఫుల్లీ మళ్ళీ ఇప్పుడు అంతా నాస్టాలజిక్ ఫీలింగ్తో హైదరాబాద్ ఆడియన్స్ అందరు గట్టిగా చూస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రీసెంట్గా సుకుమార్ గారు ట్రైలర్ చూసారని విన్నాం, ఏంటి ఆయన రెస్పాన్స్ ఏంటి ఎలా? సార్ మా సార్ ఆయన దగ్గర పనిచేశాను నేను. ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో పనిచేశాను బేసికల్లీ, మన కుమారి 21Fతో. ఆయన నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు. మీకు తెలుసు ఆ డైరెక్టర్లు అందరూ ఎలా అయ్యారో. ప్రొడక్షన్లో చేసినారు, ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా చూస్తారు అనమాట ఈ యాంగిల్లో. సో ఇంకొకటి ఏంటంటే ఆయన నాకు ఫోన్ చేసి ఒక 10 minutes మాట్లాడారండి. 10 minutes మాట్లాడి, అరే ఏంటి నువ్వు 3 ఏళ్ళ నుంచి ఇదా నువ్వు పతంగ్ అంటే ఏంటి అనుకున్నా, కానీ ఇదా బాబోయ్ అసలు ఇంకైనా అంటే నేను చెప్పలేను. 10 minutes కాల్ నేను ఎలా చెప్పేస్తాను మీకు 1 minuteలో. అలాగా ఆయన ఏమన్నారంటే
ఎప్పుడు చెప్పు ప్రీమియర్స్ ఎప్పుడు, లేకపోతే సినిమా 25th చూద్దాం అని చెప్పేసి అన్నారు అంతే. ఆల్ ది బెస్ట్ అండి. Thanks. రమ్య గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు టెలివిజన్ కాంటెంట్ నుంచి వచ్చారు, లైక్ చాలా షోస్ చేశారు, మీరు లీడ్గా చేశారు అదంతా. సో యాక్చువల్లీ రీసెంట్గా కూడా రాజువేట్ సాంబాయిలో కూడా అసోసియేట్ అయ్యారు. మీ ప్రొడక్షన్లో కాంటెంట్ సైడ్ ఉన్నారు. మీరు ఇప్పుడు ఇందాక స్పీచ్లో కూడా చెప్పారు కాంటెంట్ వల్ల ఈ సినిమాతో అసోసియేట్ అయ్యారు. 100%. సో మీ ప్రొడక్షన్ నుంచి ఇంకా ఫర్దర్గా మీరు లైక్ మీరు రైటింగ్ కూడా లైక్ రైటింగ్ గురించి కూడా చెప్పారు ఇందాక. Yeah. సో ఎలాంటి కాంటెంట్ రాబోతుంది మీ ప్రొడక్షన్ నుంచి నెక్స్ట్ ఫర్దర్గా? ఎనీథింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్ చాలా రిచ్గా ఉండే సినిమాలు వస్తాయండి. ఒక వాట్ ఈస్ వ్యూవర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతాం కదా ఎవరికైనా. ఒక ఫైట్ జరిగినా సాంగ్ అయినా అక్కడ మనం ఏం చూపిస్తున్నా, ఎస్ ఇట్ ఈస్ థ్రిల్లింగ్, బట్ వాట్ ఈస్ అ వ్యూవర్ ఎక్స్పీరియన్స్ వెన్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ అనే ఒక క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ ఉంటుందో ఆ ఆన్సర్ ఇచ్చేలాంటి సినిమాలు చేస్తుంది మా ప్రొడక్షన్ హౌస్. ఇట్ కెన్ బి కామెడీ, ఇట్ కెన్ బి ఎనీథింగ్. నేను మోస్ట్లీ ఐ రైట్ కామెడీ అండ్ స్లైస్ ఆఫ్ లైఫ్ టైప్స్ నేను రాస్తా. కానీ నా ఫేవరెట్ జానరస్ కొంచెం టైం పడుతుంది, రీసెర్చ్ కావాలి అవి రాయడానికి. సో స్పీకింగ్ ఆఫ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఆర్ వ్యూవర్ ఎక్స్పీరియన్స్, నాని ఇందాక చెప్పారు కదా సుకుమార్ గారు ఏం తీసారా అన్నారు అనేసి, దాన్ని డైసెక్ట్ చేసి చూస్తే కైట్స్ చూపించడం ఎందుకు ఈజీ కాదంటే దాని మూమెంట్స్ దగ్గర నుంచి ఏరోడైనమికలీ డిజైన్ చేయాలి. ఇట్ కాంట్ జస్ట్ బి ఇక్కడ నుంచి జమ్మని ఇలా కిందికి లాగామనేలాగా చూపించలేం మనం. సో ఏరోడైనమికలీ ఆ విండ్ ఇలాగ అనిపిస్తుందంటే ఇలానే రావాలి అనే ఉంటాయి. దట్స్ వై ఇట్స్ బికమ్ టఫ్. దట్ ఈస్ వై న్యాచురల్గా చూపించడానికి టైం పట్టింది. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చే ఏ సినిమాలకైనా ఐ వుడ్ లవ్ టు బి అసోసియేట్. యాక్చువల్ ప్రొడక్షన్ రైటింగ్ ఏనండి, ఏమైనా డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? నేను డైరెక్టరే అండి, సో అది కూడా చేసేస్తాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రమ్య గారు హాయ్ అండి. హలో అండి. జనరల్గా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ రివ్యూస్ కానీ ఇలాంటి వల్ల కొన్ని సినిమాల్లో డ్యామేజ్ జరుగుతున్నాయని సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చి చెప్తున్నారు చాలామంది. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు, వైరల్ అవుతున్నాయి. బట్ అలాంటి కొంతమంది యూట్యూబర్లు కావచ్చు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సినిమాల్లో కూడా పెట్టి వాళ్ళకంటూ రికగ్నైజేషన్ ఇస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే అంటే రివ్యూలు చెప్పి కూడా ఇలా చేస్తున్నప్పుడు ఫర్దర్ కూడా అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు కదా. సో దీంట్లో కూడా ఒక సీన్లో చూశాను. సో ఏంటంటే అది నాని ఇస్ ద రైట్ పర్సన్ టు డూ. సార్ ఇప్పుడు జనరల్లీ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది అనుకుంటాం, ఎవరన్నా తెలిసిన ఫేస్ని పెట్టుకుంటే కాస్టింగ్ చాలా బాగుంది అనుకుంటారు. ఎందుకు అందరూ ఇప్పుడు పెద్ద లాంటి సినిమా ఉంది, లేకపోతే ఎనీ బిగ్ ఫిలిమ్స్లో కొత్త వాళ్ళకి కాకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎందుకు వెళ్తారు? వీళ్ళు జనాలకు ఆల్రెడీ తెలుసు, ఎంతో కొంత మనకి హెల్ప్ అవుతుంది అనే యాంగిల్లోనే. అంతేగాని అతని క్యారెక్టర్ని డిసైడ్ చేసి వీడు ఇలాంటి వాడు, వీడి సినిమాకి ఇలాంటి రివ్యూలు ఇస్తాడు అనే జోన్లో కాదు. ఆ మనిషి మీరు ఎవరైతే చెప్తున్నారో ఆ మనిషి నాకు ఎప్పటి నుంచో తెలుసు, బట్ స్టిల్ ఇప్పటిదాకా అతను ఒక్క రివ్యూ కూడా చూడలేదు ఇన్నేళ్ళలో. సో బేసికలీ నేను వెరీ క్లియర్, అతను వెరీ క్లియర్. నాకేంటంటే ఒక తెలిసిన మొహం కావాలి అక్కడ. అంటే ఈ సినిమా మీరు బెస్ట్ అని అనుకుంటారు కదా సార్? ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా సార్. ఇప్పుడు ఒక 10-15 మెంబర్స్ బెస్ట్ అని మనం అనుకుంటే ఆ ఒక్క పర్సన్ నెగిటివ్ చెప్తే మీరు తీసుకుంటారా? నేను అసలు రివ్యూసే చూడండి సార్. నేను అవి చూసే కొంతమంది వస్తున్నారు కదా. ఓకే అంటే నేను అవన్నీ మైండ్లో పెట్టుకుని నేను సినిమా తీయాలంటే నేను తీద్దాం అనుకున్న సినిమా ఎప్పటికీ తీయలేదు. అంటే ఏం లేదు సార్, ఈ రిలీజ్ తర్వాత మీ వాయిసే మళ్ళీ వేరేలా వస్తుంది అనమాట చాలా వరకు. సో ఇలాంటప్పుడు ఎంకరేజ్ చేయడం ఎందుకు అని సార్? లేదండి, 15 years తర్వాత కూడా నేను మళ్ళీ ఇదే మాట్లాడుతా. వెరీ క్లియర్. నాని సార్, ఇవాళ ట్రైలర్ చూడాలి, సినిమాకి ఆడియన్స్ రావాలంటే ఇంపాక్ట్ చేసేది ట్రైలర్ ఆర్ టీజర్. మీ ట్రైలర్ని ప్రత్యేకించి ట్రిపుల్ ఆర్ కట్ చేసిన ప్రవీణ్ ఆంతోనితో కట్ చేయించారు. ఏంటి రప్పించడానికా, లేకపోతే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ట్రైలర్లో మంచి ప్యాకెట్గా చూపిస్తున్నారు, లోపలికి వెళ్తే హర్రర్ చూపిస్తున్నారు. అటువంటిది ఏమన్నా ప్లాన్ చేశారా? గట్టిగా ప్లాన్ చేసాం మైక్ లాగా ఏమన్నా ప్లాన్ చేశారా? లేదు సార్, యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్తాను కదా 16th year అని చెప్పేసి ప్రవీణ్ ఆంథోనీ కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్ అనమాట. సో ఏంటంటే వాళ్ళందరి సపోర్ట్ నాకు దొరికింది అంతే. వాళ్ళకంటే ఇప్పుడు ఏంటంటే సినిమా అంతా చూసే కట్. సో వాళ్ళు ఏంటంటే సినిమా అంతా కొంతమంది ఎగ్జిస్ట్ ఏంటంటే ఓకే ఇవన్నీ చూపించేస్తే చాలు అనుకోవచ్చు. ఇదేంటంటే అసలు నాకు మొత్తం సినిమా అంతా చూస్తాను, నేను చూసి ఈ కథని ఎలా చెప్పాలో చూద్దాం. ట్రైలర్ కట్ అయింది ఎప్పుడో తెలుసా? February 2025లో రిలీజ్ అయింది. ఎప్పుడు? December 2025లో. దీని ప్రాసెస్కే చాలా టైం పట్టింది అనమాట. ఇంకా సినిమాకి ఎందుకు టైం పట్టదు 3 ఏళ్ళు అనేది చూడండి. వంశీ
ఈ కైండ్ ఆఫ్ ఈ జానర్ చాలా సినిమాలు వచ్చినాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, హ్యాపీ డేస్ కానీ చాలా ఉన్నాయి. ఇందాక మన వాళ్ళు ప్రేమ దేశం అన్నారు, బేబీ అన్నారు, చాలా సినిమాలు ఉన్నాయి. ఏముంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? ఒకే ఎమోషన్ లవ్ ఉంటుంది, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది. ఈ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ చాలా వచ్చినాయి. ఏముంటుంది దానికి ప్రత్యేకించి ఏముంటుంది ఈ సినిమాలో? సార్ మనం అంటే నాకు ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చాలా ఇష్టం సార్. నేనే 100 చూసిన, ఒకటే లాంగ్వేజ్లో కూడా అన్ని లాంగ్వేజ్లో కవర్ చేసిన. సో మన సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా కనిపించిన ఇట్ ఈస్ ఆల్సో అ స్పోర్ట్స్ కామెడీ. అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చిన్నగా ఉంటుంది, ఆ జాన్రానే చాలా చిన్నగా అని అనుకుంటాం కదా. సో వాట్ ఇఫ్ 2000-3000 people in a ground are looking and cheering for two best friends who are fighting for a girl, and that's a kite competition. అది ఇట్స్ నెవర్ ఎవర్ సీన్ విజువల్ టిల్ డేట్. అంటే మనము అన్న చెప్పినట్టు సైలో ఎట్లా ఉంటుంది, ఇది ఫన్ టోన్లో ఉంటుంది, ఇమోషనల్ టోన్లో ఉంటుంది. అంటే ఆ స్లో మోషన్ షాట్లు, ఆ కైట్ పటపట పటపట అని సౌండ్ వస్తుంటుంది, ఫైటర్ జెట్స్ లాగా ఫైట్ చేస్తూ ఉంటాయి రెండు కైట్స్. ఇట్స్ అ బ్యాటిల్, అండ్ దిస్ బ్యాటిల్ ఈజ్ నెవర్ ఎవర్ సీన్. అండ్ అది కూడా ఒక టూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అది చాలా రిలేటబుల్ ఎమోషన్ కదా. సో ఐ థింక్ ఆర్ ఫిల్మ్ స్టాండ్స్ అవుట్ నాట్ జస్ట్ బికాజ్ వీ హ్యావ్ అ వరల్డ్ క్లాస్, నేను ఐఎమ్ క్లెయిమింగ్ ఇట్ యాజ్ అ వరల్డ్ క్లాస్ CG, నాట్ జస్ట్ దట్, బట్ ఆల్సో ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్ మనం ఒక జాన్రా కామెడీ ఫిల్మ్స్లో జో కామెడీ ఉంటుంది, ఆ కామెడీ మొత్తం ఉంటుంది స్టార్ట్ టు ఎండ్, ఈవెన్ ఇన్ ద కైట్ కాంపిటీషన్. సో అది మనం ఇప్పటిదాకా చూడలేదు. సో దట్స్ అ వెరీ బిగ్ డిఫరెన్సియేషన్ పాయింట్ బిట్వీన్ అ రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అండ్ పతంగ్. ప్రీతి పగడాల, మీ యాక్టింగ్ చూసి అందరూ పగడకుండా ఉండలేకపోతున్నారు. సో సూపర్. అయితే ఈ చాలా సినిమాలు వచ్చి ఉంటాయి మీ దగ్గరికి, ప్రత్యేకించి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇంతకుముందు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇంతకు ముందు అయితే నేను అసలు ఇండస్ట్రీలోకి వస్తానని అనుకోలేదండి. బట్ పతంగ్ స్క్రిప్ట్ చదివాక ఇండస్ట్రీలోకి రావాలి అని అనిపించింది. అండ్ బిఫోర్ దాట్ ఐ డిడెంట్ రీడ్ ఎనీ స్క్రిప్ట్స్. పతంగ్ వాజ్ ద ఫస్ట్ స్క్రిప్ట్ ఐ ఎవర్ రెడ్. ఒక హీరోయిన్కి కావాల్సిన ప్రాపర్ డెబ్యూ ప్రణీత్ రోట్ ఇన్ ద స్క్రిప్ట్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. I have the perfect character arc. I am the protagonist of the film. Trailer చూసాక you can understand that. So it just felt like the right call to take with Patang for me. ప్రణీత్, ఏమన్నా ఇచ్చారు అవకాశం పాడటానికి ఏమన్నా మీకు ఈ సినిమాలో? లేదండి, నేను పాడలేదు. అంటే కావాలని అనుకున్నట్టున్నారు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ ఫనీ స్టోరీ ఏంటంటే, నాని అన్న రాజమండ్రి రోజు సినిమా కోసం పాడడానికి వెళ్ళా. అదొక కొంచెం అది రూరల్ బేస్డ్ సాంగ్ అనమాట. నన్ను సరిగమపాలో చూసి పిలిచారు నాని అన్న. సో వెళ్ళి పాడా. సో పాడినప్పుడు నాని అన్న, నీకు దండం దూతా, ఇది రూరల్ సాంగ్, నువ్వేమో వెస్టర్న్గా పాడుతున్నావు. పిలిచాడండి. యాక్చువల్లీ పాడడానికి వచ్చాడు స్టూడియోకి. పాడుతున్నాడు. అసలు నువ్వు ఏమవుదామని వచ్చావు ఇక్కడికి నాకు ఫస్ట్. అలా యాక్చువల్లీ నేను యాక్టర్ అవుదామని వచ్చా, సింగర్ అయిపోయా, సింగర్ని చేస్తాను నన్ను. కానీ నా గోల్ ఈజ్ యాక్టర్ అవ్వాలి నేను. అప్పుడు ప్రణీత్ దగ్గరికి పంపించడం జరిగింది అనమాట. అలా పతంగ్లో ప్లేస్ అయ్యాడు ప్రణవ్. సింగింగ్ అవాయిడ్ చేసి స్టెరియో టైప్ని కొంచెం దూరం పెట్టి యాక్టింగ్లో ఉంచారు. బట్ ఇట్స్ గుడ్ కాల్. సంపత్ గారు సార్, ఇందాక మేడం రమ్య గారు అన్నట్టే చాలా కాంపిటీషన్లో వస్తున్నారు, అన్ని మంచి సినిమాలే. 25th వేసే సినిమాలు 4-5కి మంచి టాక్ వచ్చింది, బయట అంటాం. కానీ ఇంత మంచి కంటెంట్, ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడు జెన్జీ అనొచ్చు, ఎవరన్నా అనొచ్చు, వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ పతంగులు ఎగరేయడానికి, మీ సినిమా చూడటానికి. ట్రైలర్ అట్లా కట్ చేశారు. సో అయితే ఎంత కాంపిటీషన్లో, ఎంత హెవీ కాంపిటీషన్లో ఒక రోజు తర్వాత వస్తే మీ కంటెంట్ అందరూ చూడటానికి అవకాశం ఉంది కదా. ప్లస్ థియేటర్స్ ఇష్యూ ఉన్నాయి, అందరితో పాటు కంటెంట్ బాగుండి పోటీతో వచ్చినా కూడా థియేటర్స్ ఇష్యూస్ ఒకటి వస్తాయి. ఒక్కొక్క పర్సన్ రోజుకి 2 సినిమాలు చూసినా కూడా 1 వీక్ మళ్ళీ గ్యాప్ ఉంటుంది. ఎలా ఇంత కాంపిటీషన్లో సినిమా వేయడానికి ఏంటి రీజను? ఇందుకు వేయటం వల్ల ఏంటి ఉపయోగం వస్తుంది? అంటే ఇప్పుడు బేసికలీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే December 25th అని చెప్పి మనం అందరికన్నా ముందు ఇచ్చే డేట్, మనం వస్తున్నాం అని చెప్పి. ఇప్పుడు స్లోగా కాంపిటీషన్ మేము మధ్యలోకి వెళ్ళలేదు, వేరే సినిమాలన్నీ యాడ్ ఆన్ అయ్యాయి. ఇప్పుడు వేరే వాళ్ళు యాడ్ ఆన్ అయ్యారు అని చెప్పేసి మనం ప్రిపేర్ అయ్యింది, మనం కాన్ఫిడెంట్గా ఉన్నది బ్యాక్ స్టెప్ వేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్.
వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ గోయింగ్ అహెడ్. అండ్ దానికి తోడు మనకి సురేష్ బాబు గారు ఆల్రెడీ చూశారు. సో వీఆర్ ప్రిపేర్ టు రిలీజ్. సో థియేటర్స్ ఇష్యూ అన్నది మాకు పెద్దదేం కాదండి, మాకేమీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ అక్కర్లేదు. అండ్ ఇందాక మాట్లాడినట్లు 100% స్కోర్ చేయాలని చెప్పి ఎగ్జామ్ రాయట్లేదు. మాకు పాస్ మార్క్ ఓన్లీ ఇక్కడ 50 to 60. 50 మార్క్స్ వస్తే ఎంబీబీఎస్లో పాస్, ఇంజనీరింగ్లో అయితే 35 మార్కులు వస్తే పాస్. సో ఇప్పుడు మాకు ఆ పాస్ మార్క్ వచ్చిందంటే ఆ వర్డ్ ఆఫ్ మౌతే తీసుకెళ్ళిపోతుంది అని మాకు గట్టి నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. అందుకు కూడా మీరు అన్నట్టు థియేటర్ ఇష్యూ ఉన్నది ఓవర్సీస్లో, డెఫినెట్లీ ఉంది. ఆ కాంపిటీషన్లో అవతార్ ఉన్నది, అనకొండ వస్తుంది, మన తెలుగు సినిమాలు ఉన్నాయి. అందుకు ఓవర్సీస్ మేము డేరింగ్గా మా కాన్ఫిడెన్స్ బాగున్నది కాబట్టి January 1st వేసుకున్నాం. 25th మాకు లేవు ఓవర్సీస్ థియేటర్స్. సో Jan 1st వేసుకున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద కాంటెంట్. వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు అనౌన్స్ ద డేట్. December 25th వస్తున్నామని చెప్పి మేము ఆల్మోస్ట్ 1 month బ్యాక్, మోర్ దాన్ 1 month బ్యాక్ ఇచ్చేసాం. సో ఇంకా స్లోగా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని మూవీస్ యాడ్ ఆన్ అయ్యి. సో వీఆర్ హ్యాపీ టు గో విత్ ఇట్. మాకు వచ్చిన థియేటర్స్లో మేము కెపాసిటీని మేనేజ్ చేసుకుని టాక్ని బయటికి తీసుకెళ్తే వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల మాకు థియేటర్స్ డెఫినెట్లీ పెరుగుతాయని నమ్మకం ఉంది. అండ్ మోర్ ఓవర్ సేమ్ థింగ్ సంక్రాంతికి కూడా మల్టిపుల్ రిలీజెస్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఎన్ని సినిమాలు వచ్చినా మన తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు అన్ని సినిమాల్ని ఆదరించే స్కోప్ ఉంది. డెఫినెట్లీ ఇది ఉంది. రమ్య గారు, మేడం, సురేష్ బాబు గారు సినిమా ఓకే చేయాలి, ఆయన డిస్ట్రిబ్యూషన్లో నుంచి సినిమా రిలీజ్ చేయాలంటే ఆచితూచి చూస్తారు. సినిమా ఆయన ఒప్పించడమే చాలా కష్టం. ఆయనకు ఒక పట్టాన నచ్చదు సినిమా. ఈ సినిమాని ఆయన ఎలా ఒప్పుకున్నాడు? ఇదంటే న్యూ ఏజ్ గ్రూపు, జెన్జీస్ ఇష్టపడేది. మీ డైరెక్టర్ గారు 8 years నుంచి 8 years వరకు ఈ సినిమా నచ్చుతాను. చూసే కోణం, దృక్పథం వేరుగా ఉంటుంది. మీ ట్రైలర్ కట్ చూసిన తర్వాత జెన్జీస్ కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. బట్ దీన్ని సురేష్ బాబు గారు ఎలా ఓకే చేస్తారు? ఇదే రానా అయితే ఇమీడియట్గా స్ప్లిట్ మీడియాలో ఆన్ ద స్పాట్ చూపించుకొని రిలీజ్ చేస్తారు. సురేష్ బాబు గారు ఎలా ఒప్పించారు? ఐ థింక్ ఈ సినిమాలో ఒక ఇన్నసెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రేమదేశం అనో, బేబీ అనో చాలా నేమ్స్ ఫ్లోట్ చేస్తున్నాం కదా, ఆ సినిమాలలో ఒక మెచ్యూరిటీ ఆర్ ఒక లైన్ దాటి కొన్ని డ్రామాస్ జరగడం అవన్నీ ఉంటాయి కదా. ఈ సినిమాలో ఎంత డ్రామా ఎలా జరిగినా యూ విల్ రిలేట్ టు దట్ ఇన్నసెన్స్. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంపథైజ్ అవుతారు విత్ ఎవ్రీ క్యారెక్టర్. సో అలాగా ఇప్పుడున్న కరెంట్ జనరేషన్స్ వాళ్ళు పాపం ఏదో తప్పు చేయాలనో చేయరు, ఒకరిని ప్రేమించాలనో ప్రేమించరు, ఏం చేయరు. అదలా యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అయిపోతుంది. అండ్ బిహైండ్ ఎవ్రీ చాయిస్ దెర్ ఇస్ అ లిటిల్ ఇన్నసెన్స్. ఆ ఇన్నసెన్స్ని కరెక్ట్గా క్యాపిటలైజ్ చేసిన సినిమా ఇది. అండ్ సురేష్ బాబు గారు కూడా ఆయనకి నచ్చడానికి రీజన్స్ 2. ఒకటి, ప్రణీత్ ఇస్ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ రామనాయుడు ఫిల్మ్ స్కూల్, హీ టాప్డ్ ఇట్. సో అలా అవేర్నెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వచ్చింది. అండ్ నాని బీయింగ్ అసోసియేటెడ్ విత్ సురేష్ బాబు గారు, సో అవేర్నెస్ వచ్చింది. బట్ ఆయన చూసిన తర్వాత ఆయనకు అనిపించిన పాయింట్ ఇదే, ఈ ఇన్నసెన్స్ సినిమా మీరు చూస్తే చాలా ఒక ఫ్రెష్ వైబ్ ఉంటుంది, వైబ్రెన్స్ ఉంటుంది ఇన్ ద ఎంటైర్ ఫిలిం. యూ విల్ ఫీల్ గుడ్ ఫర్ దేర్ ఫ్రెండ్షిప్, యూ విల్ ఫీల్ బ్యాడ్ ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అట్ ద సేమ్ టైం అరే ఇలా జరుపుకొని ఉండాల్సింది అనుకుంటాం, కానీ ఇలా చేసింది ఆర్ ఇలా చేశాడు అని అయితే అనుకోరు. బికాస్ ఇట్స్ బిన్ హ్యాండిల్డ్ విత్ దట్ అట్మోస్ట్ సెన్సిబుల్ దట్ థిన్ లైన్ తోటి. సో ఐ థింక్ హీ సా దట్ ఎడ్జ్ ఇన్ ద ఫిలిం. నా ఉద్దేశంలో అయితే దట్స్ వై హీ లైక్. నాని గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అయితే చాలా చాలా బాగుందండి. నిజంగా ట్రైలర్ కట్ అయితే అరే ఎప్పుడు సినిమా చూద్దాంరా అనే ఇంటెన్షన్ అయితే క్రియేట్ చేసింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. అయితే ఇందాక నుంచి చాలా సినిమా పేర్లు వింటున్నాను. ప్రేమదేశం అంటున్నారు, బేబీ అంటున్నారు, హ్యాపీ డేస్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. అంటే లైక్ 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉంది అంటే ఆ స్టోరీ ఎప్పుడు కూడా ఫినిష్ అయినట్టు ఎక్కడా చూపించినట్టు చరిత్రలో లేదు. అంటే కంప్లీట్గా వీళ్ళతోటే వెళ్ళిపోతుంది, వీళ్ళతో వెళ్ళదు, లేదా వీళ్ళనే చూస్ చేసుకుంటుందని లేదు. ఎంత పతంది కాంపిటీషన్ పెట్టినప్పటికీ కూడా ఎండింగ్లో మేబీ ఏదో ఒకటి చేసి అలా ఓపెన్ కాల్గా వదిలేస్తారా అనే క్వశ్చన్ మార్క్ ఉందని మీరు ఏం ఆన్సర్ చేస్తారు? అమ్మో, ఇది అసలు చాలా పెద్ద క్వశ్చన్ అడిగేసారు. ఇది ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఏంటో చెప్పేమంటారు సినిమాలో. లేదు, అంటే బేసికల్లీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఒక ఆల్మోస్ట్ 20 years ఆఫ్ దేర్ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. వాళ్ళు ఫైనల్గా స్టోరీ వీళ్ళ లైఫ్లో అయిన స్టోరీ ఎండింగ్లో కూడా ఫ్రెండ్స్ కింద ఉన్నారా, విడిపోయారా?
అదే క్లైమాక్స్. సార్ యాక్చువల్లీ ఇలా చూస్తుంటే దీన్ని పార్ట్ 2 కింద కూడా మీరు చేయొచ్చు, పతంగ్ 2 అని కూడా, లైక్ ఓపెనింగ్. బాబోయ్ మళ్ళీ నేను గాలిపడ్డాను గాల్లో, అసలు నా వల్ల కాదు నాయనో, ఇది దండం పెడతాను. అంటే ఆ గేమ్ ప్లే కూడా ఎలా క్రియేట్ చేశారంటే, ఇంకోసారి మళ్ళీ ఎవడన్నా గాలిపటాల గురించి ఆలోచించాలంటే భయం వేసేలా చేసాం అనమాట క్లైమాక్స్. ఓకే. అంటే ఇంకా వద్దులే చాలు, మళ్ళీ ఇది దీనికంటే బియాండ్ ఏదైనా ఉంటే అప్పుడు వద్దాం కైట్స్ మీద అని అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ Thank you. వంశీ. నాని ఒక్క నిమిషం వంశీ. సో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది నిన్న, అండ్ ఐ వాంట్ టు నో, మిగతా వాళ్ళకి కూడా తెలియాలన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. శాన్వి మ్యాగ్నా ఇస్ యువర్ సిస్టర్. సో తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆఫ్టర్, అంటే మీకన్నా ముందే ఫిలిమ్స్లో ఉన్నందువలన అడుగుతున్నాను, తన నుంచి ఎలాంటి లైక్ కీ పాయింట్స్ కానీ టిప్స్ కానీ అలాంటి ఏమైనా తీసుకుంటారు, లేదంటే మీరిద్దరు ఒకేసారి ఇద్దరు యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేశారు, పాత్స్ వేర్ అంతే. సో తనే ఏం చెప్పింది ఆఫ్టర్ వాచింగ్ దిస్ అండ్ ఆల్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ సాన్వి ప్రివ్యూ చూసింది, ఓకే. సురేష్ సార్ వాళ్ళందరితోనే కూర్చొని చూసింది. సో సాన్వి ఎట్లా అంటే సినిమా చూసిన తర్వాత మా పతంగ్ ఫిలిం పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో మా వాళ్ళు ఏం పోస్ట్ పెట్టినా యాడ్ స్టోరీ అని ఒకటి ఉంటుంది అనమాట, అందరికీ పెట్టేస్తారు ట్యాగ్. పెట్టేసినప్పుడు నేను 2 రోజులు మిస్ అవుతున్నాము, ఫస్ట్ సాన్వినే చేస్తుంది అనమాట. అంటే స్క్రీన్ షాట్ తీసి ట్యాగ్ లేకున్నా ఆమె స్టోరీలలో పోస్ట్లలో పెట్టుకుంటుంది. అండ్ మా సాన్వి అనే కాదు, మా ఫ్యామిలీ మొత్తము, అంటే ఐఎమ్ దేర్ విత్ పతంగ్ సిన్స్ 6 years కదా. నేనే కాదు, మా ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఆఫ్ ఇట్. అండ్ సాన్వి ఎప్పుడు అంటది, షీ గెట్స్ అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ టు రీడ్ కదా, ఇప్పుడు తమిళ్ కూడా చేస్తుంది. టిల్ డేట్ షీ ఆల్వేస్ సేస్, నిన్ననే వచ్చింది చెన్నై నుంచి, పూజితన్న ఇన్ని రోజులు నేను స్క్రిప్ట్లు చదువుతున్నా కదా, పతంగ్ ఇస్ ద ఓన్లీ స్క్రిప్ట్ విచ్ ఐ రెడ్ ఇన్ 60 minutes అని అన్నది. సో వెన్ షీ లుక్డ్ అట్, అంటే 60 minutes ఇస్ అ వెరీ లెస్ టైమ్ టు రీడ్ అ 140-page స్క్రిప్ట్. సో ఇంత, అండ్ వి ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్. అంటే మా సాంగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను నేను, ప్రణీత్ దగ్గర నుంచి దొంగతనంగా తీసుకుపోయి మా ఇంట్లో అందరికీ ఎక్సైట్ చేయాలి కదా ఇంట్లో కూడా. దే ఆర్ స్టక్ విత్ అస్, దే ఆర్ స్టక్ విత్ మై డెసిజన్ టు వెయిట్ ఫర్ సో లాంగ్. సో దే ఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్, ఇప్పుడే టికెట్లు అన్నీ బుక్ చేస్తా అని రెడీ అయిపోయారు. సో యా, సాన్వి ఈజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు మీ. షీ లవ్స్ పతంగ్ మోర్ దాన్ ఐ లవ్ పతంగ్. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విస్కీ పానీపూరి బండి దగ్గర ఆ పానీపూరి అమ్మే సినిమా అది చాలా బాగుంది. ఐ థింక్ ప్రమోషనల్ స్టంట్ గా సినిమా రిలీజ్ రోజున ఒక బండి పెట్టేసి మీరు అక్కడ పానీపూరి చేయండి, బాగుంటుంది. అది ఆల్రెడీ నాని అన్న ప్లాన్ చేసేసి. ఓ, ఆల్ ది వెరీ బెస్ట్. నాని గారు, సో అందరు క్లైమాక్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు, సో మీరేమో పతంగ్స్ అంటున్నారు. ఇంతమంది ప్రొడ్యూసర్స్, అంటే మీకు మధ్యలో యాక్సిడెంట్ అయింది అన్నారు, ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సినిమా ఎక్కడైనా మధ్యలో బ్రేక్ వచ్చిందా, ఏదైనా ఇబ్బంది పడ్డారా, ఏంటి అసలు? ఇబ్బంది పడ్డానంటే నేను బెడ్ మీద ఉండడం హాస్పిటల్లో, అదొకటే ఇబ్బంది. పాపం నేనేంటంటే స్టార్ట్ చేశాను సినిమా, వీళ్ళందరినీ కూడా 3 ఏళ్ళు ఆపాను నాతో పాటు, ప్రొడ్యూసర్స్ అందరినీ, వాళ్ళు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ అంతే. కానీ ఇంత హైప్ ఇస్తున్నారు, ఐ మీన్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది, సీజీ అని చెప్తున్నారు, బట్ ఇక్కడ చూస్తేనేమో పతంగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎంతవరకు మ్యాచ్ చేయగలుగుతుంది అంటారు, వర్కౌట్ అవుతుంది, ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఆలోచించారు? ఫుల్ న్యాచురల్గా ఉంటుందండి, మీ డాబా మీద అన్నట్టు ఉంటుంది, అంతకు మించి ఎక్కువ సీజే కాదు. కానీ అది కంప్యూటర్ ఐజ్ చేసి మీ స్క్రీన్లోకి తీసుకురావడమే ఎక్కువ కష్టం అనమాట. ఇవన్నీ డాబా మీద ఆడుకుంటున్నారు, దీని మీద కూడా గేమ్ పెడతారు అనేది ఉందని వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హైపింగ్ అప్ ఫర్ ద క్లైమాక్స్ అని కాదు, అలాంటి క్లైమాక్స్ చూడలే అంతే. మీరు చూడడానికి రావాల్సిందే, ఎక్స్పీరియన్స్ చేయడానికి రావాల్సిన థియేటర్ కానీ ఊరినే క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైప్ చేస్తే బాగోదు అనమాట. అందుకే అట్లీస్ట్ ఒక పాయింట్ అన్న తీసుకుని, ఒక యూఎస్పీ తీసుకుని హైప్ చేద్దాం అని అంతే. అంటే సురేష్ బాబు గారు కూడా నేనైతే ఇంత బడ్జెట్ పెట్టాను క్లైమాక్స్కి అని చెప్పి, అంటే ఈ స్టోరీ ఎవరికైనా నెరేట్ చేసినప్పుడు ఇట్స్ చాలా టఫ్ అండి. అంటే హైట్సా, పతంగులు గాల్లోకి వెళ్ళి కొట్టుకుంటాయి, ఇది ఎలా పాసిబుల్ అనేది ఉంటుంది అందరికీ. అందుకే ఆయన ఆ మాట అన్నారు. బట్ ఎప్పుడైతే నేను ఫైనల్ అయిపోయిన తర్వాత చూపించానో గుడ్ అంతే, ఈ లైక్ ఇట్ ఎ లాట్ అండ్ ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఇంకా. ప్రీతి గారు, హాయ్. సో ఈ మూవీ చేసేటప్పుడే మధ్యలో మీకు మైత్రి మూవీ మేకర్స్ నుంచి పెద్ద దాని నుంచి ఆఫర్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. సో మరి సైమల్టేనియస్గా చేశారా, లేదు అంటే దీని తర్వాత స్టార్ట్ చేస్తున్నారు? అది అక్టోబర్లోనే సైన్ అయిందండి. సో
ఇది అవ్వగానే డైరెక్ట్ ఐ హ్యావ్ టు గో టు షూట్ ఫర్ దాట్ ఫిల్మ్. సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. ప్రీతిగా సో ఇందులో సినిమాలో అంటే స్టోరీతో పాటుగా ప్రాపర్టీస్ ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. కైట్స్ ఒకటి, పానీపూరి ఒకటి. సో కైట్స్ ఎగరేస్తున్నప్పుడు భయం వేసిందా, పానీపూరి తినేటప్పుడు ఎక్కువ భయం వేసిందా? మంచి క్వశ్చన్ అడిగారండి. పానీపూరి షూట్ అప్పుడు ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 hours ఐ హ్యాడ్ టు ఈట్ లైక్ 86 పానీపూరీస్. సో పానీపూరీస్ తిన్నాక కైట్స్ ఎగరేయడమే ఈజీ అని అనిపించిందండి నాకు. అది వేస్తాం. అని గారు చరణ్ గారు, ఎస్పి చరణ్ గారు, ఆయన అందరికీ తెలుసు గ్రేట్ సింగర్, బట్ ఆయన యాక్టింగ్ చాలా తక్కువ. రీసెంట్గా ఒక ఫిల్మ్లో దట్టు ఎలెక్టెడ్ క్యారెక్టర్ చేశానని చెప్పి మాతో చెప్పారు. మళ్ళీ ఆయన్ని తీసుకుని ఈ సినిమాలో తీసుకొచ్చారు. సో ఎస్పి చరణ్ గారి క్యారెక్టర్లో ఎమోషన్ ఉంటుందా, లేదా ఫాదర్లీ బాండింగ్ ఎలాంటి క్యారెక్టర్ ఉంటుంది? అసలు ఆ క్యారెక్టర్ గురించి ఏంటంటే మా డైరెక్టర్ ఎస్పి చరణ్ గారే కావాలి క్యారెక్టర్ గారు కూర్చున్నాను అనమాట. ఎన్ని ఆప్షన్స్ వచ్చినా లేదు ఎస్పి చరణ్ గారే కావాలని చెప్పి. అది ఎందుకు రాశారు, ఆయన ఎందుకు కావాలి ఆ క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా నేను చెప్పలేనండి. అది ఎలా అంటే స్పాయిల్ చేసినట్టు ఉంటుంది, స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది. అది చాలా పెద్ద క్యారెక్టర్. ఎంత అండర్ ప్లే చేసినట్టు అంత అండర్ ప్లే చేసాం. థియేటర్లో చూడాల్సిందే. సింగిల్ ఒక పీజ్ జస్ట్ ఒక షార్ట్ లాగా ఇచ్చేసి వదిలేసారు ఉన్నారు అని చెప్పడానికి. లేదు చాలా పెద్ద ఎమోషనల్ లేదంటే ఆయనలో రెండు ఉంటాయి. ఈ సినిమాలో అన్ని బేసిక్ ఏంటంటే అన్ని వర్గాలకి అందుతుంది అనమాట. చిన్నపిల్లల నుంచి అంటే ఏంటంటే ఇది క్లీన్ యూ ఫిల్మ్ యూబయ్యే అది కాదు, అందరూ చూసే సినిమానే. అంటే ఇప్పుడు ఏదో మన జనాలకు కొంచెం హైప్ కోసం చిన్న బూతులు చిన్న రెండు పదాలు ఉన్నాయి, కానీ సినిమాలో కూడా ఏమి ఉండవు. అది కూడా ఏంటంటే యూట్యూబ్ ఫ్రీ కదా అని అంతే మించి ఏం లేదు. అండ్ పతంగ్ ఫెస్టివల్ అనేది నార్మల్గా సంక్రాంతికి కైట్లు ఎగరేస్తారు, తర్వాత క్లోజ్. ఏదైనా ఒక ఏమంటారంటే ఒక స్పోర్ట్స్ డ్రామా కింద దాన్ని కూడా ఒక స్పోర్ట్ చేసేసి తీసుకొచ్చారు. సో ఫ్యూచర్లో దీని మీద మళ్ళీ స్పోర్ట్స్ ఈవెంట్లు అలాంటివి ఏమైనా కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనం యాక్చువల్లీ మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రోజు ఒక కైట్ ఫెస్టివల్ పెట్టాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 300 players వచ్చి ఆడారు. అంటే హైదరాబాద్ వాళ్ళంతా వచ్చి ఒక కైట్ విన్నర్ ఎవరైతే ఎక్కువ కైట్లు కట్ చేసాడో అతనికి మనం ఒక ప్రైజ్ మనీ చెప్పి ఒక అవార్డు ఇచ్చామన్నమాట. సో కైట్స్ మీద ఏంటంటే ఇదే ప్రాపర్ సీజన్ అండి. ఇందాక అందరు చాలా సినిమాలు వస్తున్నాయి క్రిస్మస్కి పర్ఫెక్ట్ సినిమా అని నేను అంటాను అనమాట. ఎందుకంటే మీకు తెలుసు సంక్రాంతి వరకే ఉంటుంది ఆ ఊపు కైట్స్ మీద కానీ ఏదైనా కానీ. లాస్ట్ ఇయర్ కూడా మేము December 27th అని డేట్ వేసినప్పుడు ఐ వాజ్ స్టక్. అంటే December ఎండ్లో రావాలి, ఎందుకంటే సంక్రాంతికి ఎలాగో రాలేను. అర్థమైంది కదా మీకు? అంతే. ఎందుకంటే అంత వెరీ కాంపిటీషన్లో మనం వచ్చి అంటే దానికి కొంచెం ముందు వస్తే బెటర్ అనే దాంట్లో ఈ డేట్ని ఫిక్స్ చేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ. నాని గారు, సో మొత్తం ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అంటే ఆల్మోస్ట్ మన సినిమా ఎంత ప్యాషనెట్గా తీసినప్పుడు అంత క్రూ కూడా అంతే సపోర్ట్ చేసినప్పటికీ కమర్షియల్ వైజ్ వచ్చినప్పుడు డెఫినెట్గా సమ్వేర్ ఇబ్బందులు అనేవి అందరికీ కామన్ థింగ్స్. సో ఇంత కాంపిటీషన్ మధ్య December 25th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఇన్ని థియేటర్స్ వచ్చాయి. అండ్ వాట్ అబౌట్ ద ఓటీటీ బిజినెస్? ఓటీటీ బిజినెస్ ఆల్రెడీ అయిపోయిందండి. ఓటీటీ బిజినెస్ గురించి డిస్కషన్ లేదు. నాకు ఏంటంటే జనాలు థియేటర్కి రావాలి, ఇంత కాంపిటీషన్లో ఈ సినిమా కనపడేలాగా ఎలాగైనా జనాలు రావాలని చెప్పేసి ఇదన్నమాట. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ కామెడీ. ఇప్పుడు మన రోషన్ గారి సినిమా ఉంది ఛాంపియన్, అందులో కూడా ఏంటంటే ఒక ఫుట్బాల్ ఉంది. కానీ దాని గురించి కూడా మీరు ఆ ట్రైలర్ చూస్తే ఫుట్బాలా లేకపోతే ఎమోషనల్ డ్రామా అనేది మనకు అర్థమవుతుంది కదా. ఇది ప్యూర్ స్పోర్ట్ అనమాట ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగులో అయితే రాలేదు, ఎక్కడో పంజాబ్లో ఒక సినిమా ఉందో, గుజరాత్లో ఒక సినిమా ఉందో దీని మీద చిన్నగా. బట్ ఇండియా వైడ్ చూస్తే ఈ ప్లేలో అయితే రాలేదన్నమాట. అదొక్కటే యూఎస్పీ ఈ సినిమాకి. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఏం లేదు, కానీ ఒక 140+ అయితే అని చెప్పారు అంతే. ఇంకా నాకు ఒక్కటే ఒక థియేటర్ ఫిక్స్ అయిందని తెలుసు, భీమవరంలో కిషోర్ అని. అక్కడ ఎవరన్నా తెలిస్తే దానికి రావాలని చెప్పి అనుకుంటున్నాను అంతే. సో ఆల్ ద బెస్ట్ అండి. నాని గారు చెప్పండి. సో బేసికల్గా ఏంటంటే ఆడియన్స్కి ఏ సినిమా నచ్చుతుందో తెలియట్లేదు. సో ట్రైలర్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటున్నాయి, టీజర్ బాగుంటుంది, అన్నిటినీ ఆదరిస్తున్నారు. బట్ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూసిన తర్వాత ఎందుకు మరి వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. బాగున్న సినిమాని కూడా చంపేసే సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తున్నాయి. సో అలాంటి టైంలో మీరు అంటే ఇది రెగ్యులర్గా ఉన్నా సరే క్లైమాక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని క్లైమాక్స్నే చాలా వరకు హైప్ చేస్తున్నారు. బట్ జనాల్ని ఎలా ఇంప్రెస్ చేయాలో ఎవరికి తెలియట్లేదు. సో ఆ రిస్క్ ఏమైనా ఉందా అంటే లైక్ మీకు ఆ భయం కానీ ఇది
లేదండి, నాకు ఒక్కటే భయం, జనాలు థియేటర్కి వస్తారా రారా అనేది. అంతే. సినిమా ఒక్కసారి థియేటర్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అసలు భయం లేదు సినిమా మీద. అంటే ఎలా అయిపోయిందంటే ఎవ్రీ వన్ వాజ్ అ జడ్జ్మెంట్, ప్రతి ఒక్కరు జడ్జ్మెంట్ పాస్ చేసేస్తూ ఉంటారు, కానీ సినిమాని తీయడం చాలా కష్టం, అది ఎవరికి తెలియదు. సో అంటే ఒక పాయింట్ పట్టుకుంటారు, రెగ్యులర్గా పాయింట్లో ఉంది కదా, క్లైమాక్స్ ఒకటే కదా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, సో అలా ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి. బేసికల్ ఏంటంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు పీపుల్ విల్ బి సర్ప్రైజ్డ్, అమేజ్డ్, షాక్డ్ అనమాట. నేను ఓన్లీ క్లైమాక్స్ గురించి మాట్లాడుతుంది. థియేటర్లో క్లైమాక్స్ దగ్గర కూర్చుంటే చాలు అనే ఆ యాంగిల్లో కాదు, క్లైమాక్స్ చూస్తుండని క్లైమాక్స్ అని. ఇప్పుడు జనరల్ ఏంటి, ఇంట్లో ఒక సీన్ జరుగుతుంది ప్రతి సినిమాలో, ఇందులో కూడా ఒక ఇంట్లో సీన్ ఉంటుంది, కానీ ఇక్కడ జరిగే సీన్ వేరు కదా. అలా మీకు ఎవ్రీ సీన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ రైటింగ్కి అందరం పడింది మేము బేసిక్గా, ఆ రైటింగ్ కోసమే అనమాట. అండ్ వన్ మోర్, ఇందాక ఎవరు అడిగినప్పుడు మీరు ఎస్టాబ్లిష్డ్ వాళ్ళని తీసుకోవడానికి రీజన్, చాలామంది వాళ్ళని కోరుకుంటారు కదా కొంతమంది అని అన్నారు కదా. సో మీరు అంటే లైక్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారా, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని కోరుకుంటారా? కొత్త వాళ్ళని. ఓకే, దెన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. కొత్త వాళ్ళంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర నుంచి ఫ్రెష్ స్టార్ట్ అయితేనే వాళ్ళు స్టార్లు అయ్యేది. సో ఆ స్టార్టింగ్ పీరియడ్లో ఉండడం నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంత పెద్ద హీరోయిన్ అయినా, వాడు ఎంత పెద్ద హీరోయిన్ అయిపోయినా నేను గుర్తుంటాను, అంతే, అలా గుర్తుండాలని. సో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ డైలాగ్స్ కానీ, ఐ మీన్ అందులో వాళ్ళ మదర్ అంటారు వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలని, చాలా మంది రిలేట్ అవుతుంటారు అనమాట. మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్లో అవి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఆల్సో పతంగ్, నేను పెద్ద ఫ్యాన్ అనమాట పతంగ్కి. లాస్ట్ 2 years చాలా గట్టిగా చేసాం సంక్రాంతికి. సో తెగాయండి చేతులు, వెళ్తాయి కదా ఆబ్వియస్గా, మాంజా అంటే వెళ్తుంది కదా. సో ఈ కాంపిటీషన్ చూసిన తర్వాత ఒక షార్ట్లో కైట్ ఫ్లై అయ్యేది కూడా చాలా న్యాచురల్గా ఉంది. అంటే కవర్ వేవ్స్ అనేవి చాలా న్యాచురల్గా కనిపించింది. అండ్ చాలా బాగుంది ట్రైలర్ కూడా. ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ పతంగ్ ఈసారి సంక్రాంతికి చాలా హై వెళ్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో విత్ దిస్ విల్ క్లోజ్ దిస్ Q&A. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.